సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మీ పేరు? నా పేరు శంకర్ అండి. ఇటీవల పిఠాపురంలో ఒక ఇద్దరు చిన్నపిల్లలకు మదర్ ఫాదర్ కాలం చేశారు. సో కళ్యాణ్ గారికి వీడియో పెట్టారు సార్ మమ్మల్ని ఆదుకోండి అని. సో పెట్టిన 24 గంటల లోపు స్పందించారు కళ్యాణ్ గారు. వాళ్ళ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇలా కళ్యాణ్ గారు ఇంత త్వరగా స్పందించడం వల్ల ఆయనకు మేము కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులు అందరూ రాజకీయ నాయకులుగా ఉంటారు, కానీ ఇట్లా మానవతా దృక్పథంతో వ్యక్తిగతంగా తొందరగా స్పందించే వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. అందరూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలండి, వాళ్ళకు ఏం తెలుస్తుంది చెప్పండి, అవగాహన ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు తండ్రి అక్క తమ్ముడు చాలా బాధలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరు స్పందిస్తారు తొందరగా? ఆ స్పందించే వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు దేవులతో సమానమే. పవన్ కళ్యాణ్ గారికి చాలా వందనాలు, చాలా కృతజ్ఞతలు అండి. ఆ స్పందించి వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నందుకు ఆయనకు మేము చాలా కృతజ్ఞతగా ఉంటున్నాము. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని మేము కూడా నమ్మకంతో ఉన్నామండి, చేస్తారు కూడా. కళ్యాణ్ గారు ఇటీవల ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు సార్ రోడ్డు బాగాలేదు సార్ అని ఒక వీడియో పెట్టారు. దానికి కూడా స్పందించి ఇమ్మీడియట్లీ రోడ్డు వేపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే అంటున్నాం కదా, రాజకీయ నాయకుడు అనే వాళ్ళు ఇంత తొందరగా స్పందించడం అనేది మేము కూడా అతి తక్కువ కాలంలో చూడడం మేము ఇటువంటి రాజకీయ నాయకుల్ని. పవన్ కళ్యాణ్ గారు ఇలాగే 100 ఏళ్ళు వర్ధిల్లి మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని మంచిగా ఇంకా విజయవంతం సాధించి ఇటువంటి పేదలకు చాలా మందికి లేని వాళ్ళకు నిజంగా ఆదుకుంటే అంతకంటే మించింది ఏముందో చెప్పండి. అంటే కళ్యాణ్ గారిని ఎంత నెగిటివ్ చేసినా కూడా ప్రజలకు మంచి చేయడం ఆపకున్నాడే. ఎలా అనిపిస్తుంది? ఒకటి, ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి అండి. ఆయన రాజకీయాల్లో ఓడించినా తిట్టినా భరించినాడు. ఆయన ఎన్నో భరించాడు. ఆయనకు సేవ చేయాలని అనిపించినప్పుడు, కార్యక్రమాలు చేయాలనిపించినప్పుడు ఎవరు చెప్తే మాత్రం వింటాడు. అది రాజకీయ పరంగా కానీ అది మామూలుగా ఉన్నా కూడా ఆయన చేయాలనుకుంటే చేస్తాడండి. పిఠాపురంలో కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది పాలన. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఆయన మంచి భారీ విజయంతో గెలిపిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటారు. లేదంటే మీ దురదృష్టం అంతా. సీఎం అవుతారా? అవుతాడనే ఛాన్సెస్ ఉన్నాయి.